ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎవరైతే BNYS కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. జస్ట్ ఇప్పుడే మనకి డాక్టర్ NTR యూనివర్సిటీ నుంచి ఆ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చూసారు ఇక్కడ BNYS సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా దీని గురించి మనం చూద్దాం. ఇది వచ్చేసి ఫర్ అడ్మిషన్ ఇంటూ BNYS బ్యాచిలర్ ఆఫ్ naturopathy అండ్ yogic సైన్స్ అనమాట. ఇది అందరికి తెలుసు, మనకి 5.5 years అయితే ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇది అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024 to 25. మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకి జస్ట్ ఇప్పుడే మనకి రిలీజ్ చేయడం జరిగింది September 30. బట్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం మనకి రేపటి నుంచి October 1 నుంచి మనకి 14th October వరకు సాయంత్రం లోపు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్ సంబంధించి అదేవిధంగా క్లాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ సూన్ వెబ్సైట్లో ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు వెబ్సైట్లో ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి, అప్డేట్స్ అనేవి వస్తాయి. అండ్ దాంతోపాటు ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏమున్నా ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లోనే ఇస్తాము. ఎవరికి కూడా ఇండివిజువల్గా కమ్యూనికేట్ అయితే చేయమని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. వన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే రెగ్యులేషన్కి సంబంధించి చూస్తే కనుక అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటని చూస్తే కనుక టోటల్గా మనకి 2 కాలేజెస్ ఉన్నాయి ఏపీకి సంబంధించి. ఏయూ రీజియన్లో మనకి కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్లలో ఉంటుంది, గుంటూరు డిస్టిక్. దీంట్లో మనకి కాంపిటేటివ్ అథారిటీ కోటాలో 50 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 50 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు సెకండ్ కాలేజ్ వచ్చేసి ఎస్వీ రీజియన్లో మనకి శ్రీ పతాంజలి మహర్షి న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గుంతకల్, ఇది అనంతపూర్ డిస్టిక్లో ఉంటుంది. దీంట్లో కూడా మనకి 50 కాంపిటేటివ్ అథారిటీ కోటా, 50 మేనేజ్మెంట్ కోటా సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఇన్ డీటెయిల్ చూస్తే కనుక 50% ఆఫ్ టోటల్ సీట్స్ ఆర్ మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ అథారిటీ కోటా ఓన్లీ. అంటే దాదాపు మనకి 100 సీట్స్ అనేవి కాంపిటేటివ్ అథారిటీ కోటాలో వస్తున్నాయి. రిమైనింగ్ 50% ఏదైతే ఉన్నాయో మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళడం జరుగుతుంది. అంటే 100 కాంపిటేటివ్ అథారిటీ కోటా, 100 మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అనేవి ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మనము ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఏజ్ వచ్చేసి 17 years అనేది ఉండాలి. ఎప్పటివరకు December 31, 2024 వరకు 17 years ఏజ్ అనేది నిండి ఉండాలి. అప్పర్ ఏజ్ అయితే ఏం లేదనమాట. ఎంత ఏజ్ ఉన్నా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూస్తే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ విత్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదనుకుంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సంటేజ్ చూసుకుంటే కనుక ఓసీకి సంబంధించి 50% అనేది రావాలి ఇంటర్మీడియట్లో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ 40% ఉంటే సరిపోతుంది. కాకపోతే ఓసీ, పీడబ్ల్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% అనేది ఇంటర్మీడియట్లో మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ దాంతోపాటు మెడికల్గా ఫిట్ కూడా ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి ఇంతమంది చెప్పాను 5.5 years అకాడమిక్ ఇయర్ ఉంటుంది. 1 year మనకి కంపల్సరీగా రొటేషన్ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి లోకల్, నాన్ లోకల్లో ఈ యొక్క సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్ మనకి 85% లోకల్ ఏరియాలోనే ఈ లోకల్ క్యాండిడేట్కి సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏయూ అండ్ ఎస్వీ రీజియన్కి సంబంధించి 85% అనేది సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 15% మాత్రం నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో అవి అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట. నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్ అన్నారు కాబట్టి తెలంగాణ స్టూడెంట్ అప్లై చేసుకోవాలంటే కుదరదనమాట. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ లోకల్ ఏరియా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ BNYS సీట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట, ఎందుకంటే ఇది ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. బట్ ఉస్మానియాకి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ అనేది చూద్దాం. Candidates of OE local area with AP domicilic APNL are eligible for seats in the state of Andhra Pradesh. APNL సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళు ఈ యొక్క అన్రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎలిజిబుల్ అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. బట్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతారు ఎప్పుడు ఏపీ డొమైల్సిక్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నాన్ లోకల్ కేటగిరీలో మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఓన్లీ 15% ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క నాన్ లోకల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే నాన్ లోకల్ అంటే ఏం లేదు, ఏపీ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి సెటిల్ అయ్యారు అనుకోని వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో వస్తారు, వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ప్రాపర్ మాత్రం ఏపీనే. వీళ్ళైతే 15%లో అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ 15% ఏదైతే ఉంది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లు, ఈ 85% ఉన్న స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
తర్వాత మనము ఇంకా డీటెయిల్ చూస్తే కనుక రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీకి సంబంధించి 15, ఎస్టీకి 6%, అదేవిధంగా బీసీకి సంబంధించి 29% అనేది రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఉమెన్స్ క్యాండిడేట్కి 33% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూకి సంబంధించి 5% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫీజు చూసుకుంటే కనుక యూనివర్సిటీ ఫీజు మనకి 8,600 పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు సీట్ అలాట్మేషన్ అయింది అని మెసేజ్ వచ్చిందో అప్పుడు మీరు ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ట్యూషన్ ఫీజు చూసుకుంటే కనుక కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ సంబంధించి చూస్తే 24,500 ఉంది. అండ్ శ్రీ పతంజలి మహర్షి సంబంధించి కూడా 24,500 అయితే యూనివర్సిటీ ఫీజు అనేది ట్యూషన్ ఫీజు అనేది ఉండడం జరిగింది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రేపటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది లింక్ వస్తుంది. అది రాగానే మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోండి. సో ఇది అండ్ బిఫోర్ దాట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఫార్మాట్స్ ఇచ్చారు, అంటే ఫైలు ఏ విధంగా ఉండాలి, పీడిఎఫ్లో ఉండాలా, జేపీజీలో ఉండాలా అని. సో క్యాండిడేట్ ఫోటో మరియు సిగ్నేచర్ మాత్రమే జేపీజీలో ఉండాలి. రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్నీ పీడిఎఫ్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి కేబీలో ఉంటే చాలా క్లారిటీ అనమాట. సో వాళ్ళకి వెరిఫికేషన్ చాలా ఈజీగా అవుతుంది. వెరిఫికేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళకి 2,950 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,360 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత కామన్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, దాని తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత అడ్మిషన్ రూల్స్. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అప్డేట్ వచ్చినప్పుడల్లా నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఇది వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.